వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. అసలు ఒక మనిషికి తన డెసిషన్స్ మీద, తన థాట్ ప్రాసెస్ మీద అంత నమ్మకం కుదరడానికి బేస్ లైన్ ఏంటి? ఆప్షన్ ఏ, ఇక్కడి నుంచి అక్కడ నడుస్తాం, టేబుల్ అడ్డొస్తే కింద పడతాం, అంతే కదా, పోతే పోనీ అదా? లేకపోతే నేను ఎప్పుడు కరెక్ట్ అడుగు వేస్తాను అని కాన్ఫిడెన్సా? లేదు పడినా కూడా ఎవరో వచ్చి నాకు చేయిస్తారు, నేను లేస్తానన్నా? హౌ డు యూ ఫార్మ్ దట్ equation with yourself to be able to make those decisions for ఎలా బ్రతకాలి? డైరెక్ట్లీ బేస్డ్ అపాన్ ది ఎండ్ ఆబ్జెక్టివ్. అంటే ఎండ్ ఆబ్జెక్టివ్లో ఈ డెసిషన్ తీసుకుంటే ఇది రిస్క్ ఉందని. అంటే ఉదాహరణకి ఒక ఐలాండ్ ఉంది. నేను ఇక్కడి నుంచి ఐలాండ్కి ఏదాలని ఉన్నా. ఐ వాంట్ గో టు దట్ ఐలాండ్, దట్ ఈస్ మై ఆబ్జెక్టివ్. మధ్యలో వాటర్ ఉంది. వాటర్లో షార్క్స్ ఉండొచ్చు, లేకపోతే తుఫాన్ రావచ్చు, లేకపోతే పెద్ద అల రావచ్చు, ఏదన్నా ఈతున్నప్పుడు నా శక్తి అయిపోయినా మునిగిపోవచ్చు. ఇలాంటి 5-6 ఉన్నాయి. బట్ ఇఫ్ మై ఆబ్జెక్టివ్ ఇస్ టు గో దేర్, ఐ విల్ జస్ట్ వెయ్ ద రిస్క్ అగెయిన్స్ట్ ద ప్లెజర్ ఐ విల్ గెట్ వెన్ ఐ రీచ్ ద ఐలాండ్. మీరు కారు ఫాస్ట్గా తోలితే యాక్సిడెంట్ అవడానికి ఛాన్స్ ఉంది. కానీ ఇఫ్ యు ఆర్ వేయింగ్ ద థ్రిల్ ఆఫ్ డ్రైవింగ్ ద కార్ ఫాస్ట్, దట్ అవుట్వేస్ దట్ యూర్ విల్లింగ్ టు టేక్ ద రిస్క్. అదొకటి. రెండోది, మీరు ఇప్పుడు ఒక గోడ ఉంది అనుకోండి, 4 feet ఉంది హైట్, 4 feet హైట్ 1 foot విడ్త్ ఉంది. నేను నడవమంటే యుల్ వాక్. అదే 1 foot విడ్త్ ఉండి 8 feet చేస్తే యూ వోంట్ వాక్ సో ఫాస్ట్. 12 feet చేస్తే ఒక్కొక్క అడిగి వేస్తారు, 16 feet అయితే నడవరు అసలు. So the height of the risk is increasing. Width is the same. మీ ఫస్ట్ ఎబిలిటీ కూడా ఇక్కడే ఉంది. సో ఈ డెసిషన్కి మీరు ఎంత కాన్సిక్వెన్స్ అనేది, దట్ ఈస్ వేయింగ్ అగెయిన్స్ట్ యువర్ డిజైర్ టు డూ దట్. సో వుడ్ యూ యాక్చువల్లీ సే ఇన్ సమ్ సెన్స్, మీరు ఫిలాసఫీ ఇంత మాట్లాడతారు కాబట్టి, ఈ హోల్ ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ యువర్ ఎలా బ్రతకాలి, అదే సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటారా? Definitely, yeah, I would say that. I mean, that is what, and first of all, for you to be honest to yourself and to understand yourself is the first requisite. అదే కదా మీరు చెప్పుకోగలటం అనేది బిగ్గెస్ట్ థింగ్. సో ట్రూ. అది చెప్పుకోగలిగితే ఇట్స్ హాఫ్ ద బ్యాటిల్ వన్. అట్లీస్ట్ యూ నో యువర్ పెయిన్ పాయింట్స్ అండ్ యువర్ ప్రెషర్ పాయింట్స్. అక్కడే తగలడ్డా కూడా అంతేగా. అది ఈ ప్రాసెస్లో అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కమ్స్ అప్. టైం మన చేతుల్లో ఉండదు. టైం ఒక్కటే లిమిటెడ్. డబ్బులు పోతే సంపాదించవచ్చు, మనుషులు పోతే కూడా వేరే మనుషులు వస్తారు లైఫ్లోకి, అవన్నీ ఓకే, కరెక్ట్. బట్ టైం అన్నది తిరిగి రానిది. టైం కాంటెక్స్ట్ ఎలా అప్లై అవుతుంది, ఎలా బ్రతకాలి క్వశ్చన్లో? సో ఇప్పుడు టైం ఇక్కడ టూ కాంటెక్స్ట్ అన్నాడు. ఒకటి టైంకి రిలేటెడ్ ఏజ్ కూడా ఉంది, రైట్. సో ఇప్పుడు నేను వెన్ ఐఎమ్ అట్ ఎ సర్టన్ ఏజ్, what am I? I am a sum total of my experiences till that time. ఆ టైం వరకు నాకు తెలిసింది. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 years నుంచి 20 years తెలిసిన దానికి 30 నుంచి 40కి దెర్ క్యాన్ బి వాస్ట్ డిఫరెన్స్. 60 టు ఇంకో వేరే దానికి వేరే డిఫరెన్స్ ఉండొచ్చు. సో యువర్ సమ్ టోటల్ కలెక్టివ్నెస్ ఆఫ్ ది ఎంటైర్ థింగ్ హ్యాస్ అ డైరెక్ట్ బేరింగ్ ఆన్ ఆ పర్టికులర్ టైం ఎలా బతుకుతున్న దాని మీద బేరింగ్ దానికి ఉండదు. అది కూడా ఏ ఇద్దరికి సేమ్ ఉండవు. అందరి ఎక్స్పీరియన్సెస్, అందరి ఏజెస్, అందరి వాళ్ళకున్న సర్కమ్స్టాన్సెస్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి దానికే బిందేర్ డన్ దట్ అంటారు కదా. కొంతమంది దే ఎగ్జాస్ట్ ఆఫ్ ఆల్ ద బ్రేకప్స్, హార్ట్ బ్రేక్స్ అన్ని అయిపోయాక క్లియర్ చేసుకుంటారు. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ ఇప్పుడు నేను సపోజ్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏజ్ అనేది ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ ఏజ్ ఈజ్ నాట్ రియలీ ద ఏజ్, but how much your body starts failing you. కానీ టెక్నికలీ స్పీకింగ్ యువర్ బాడీ కెన్ ఫెయిల్ యూ ఈవెన్ when you are born. కరెక్ట్. మీరు ఒక డిఫార్మిటీతో పుట్టచ్చు, ఇంకోటి కన్నా అస్సలు బాగుండకుండా పుట్టచ్చు. అలాంటి వేరియస్ నేచర్ థింగ్స్ ఉంటాయి. సో ఫైనల్గా మీకున్న కాంటెక్స్ట్ మీకుంది ఏంటి అనేది మీరు చూసుకోవాలి. ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ ఎ గుడ్ లుకింగ్ గాయ్. సో నేను కాలేజ్లో ఏం చేసేవాడిని, నేను సింపుల్ ఐడియా. సో అదర్ గుడ్ లుకింగ్ గైస్ వాళ్ళందరూ మంచి బట్టలు వేసుకుని స్మార్ట్గా ఉండేవారు. నేనేమో చింపిరి జుట్టు వేసుకుని లాల్చి వేసుకుని తిరిగేవాడిని. బికాజ్ ఇఫ్ ఐ గో ఇన్ దట్ రూట్ ఐ విల్ నాట్ బి అట్రాక్టివ్. ఇది అదే జోన్లో వెళ్తే
నేను ఆపోజిట్లో చింపిరి చుట్టూ వెళ్తే ఏదో ఇంటలెక్చువల్గా ఉన్నా అనుకున్నారు అమ్మాయిలు. సో అలాగా డిఫెన్స్ మెకానిజమా, మ్యానిపులేషనా, లేకపోతే మీ ఐక్యూ వాట్ ఎవర్ యూజ్ చేసి మీ కొన్ని పడదు. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ ఏజ్ ఆల్సో. ఇప్పుడు నేను ఇప్పుడు నా ఏజ్ కన్నా ఇంకా 20 ఏళ్ళు తక్కువైతే బాగుంటుందా అంటే ఐఎమ్ నాట్ వెరీ షూర్, బికాస్ మై ఎంటైర్ పర్సనాలిటీ కేమ్ టుగెదర్ విత్ ఆల్ దట్ థింగ్ హ్యాపెనింగ్. కరెక్ట్. అందులో నేను ఒకటి తీసేస్తే ఐఎమ్ నాట్ ద సేమ్ గై ఎట్ 40, ఐఎమ్ నాట్ ద సేమ్ గై ఎట్ 20. కాబట్టి మీరు ఇవాళ ఇక్కడ ఇప్పుడు నాకు ఎవరన్నా ఒక ఇది ఇచ్చారు అనుకోండి, యూ కెన్ గో బ్యాక్ టు యువర్ 20s అని నాకు దేవుడు అలాంటి ఎవడో వరం ఇచ్చేస్తే, అప్పుడు నాకు 20 years అప్పుడు ఉన్న మైండ్ సెట్ ఉంటే ఐ వోంట్ వాంట్ దట్, బికాస్ ఐఎమ్ ఎంజాయింగ్ మై మైండ్ నౌ. ఐ డోంట్ థింక్ ఐ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ ద మైండ్ వెన్ ఐ వాజ్ ఇన్ మై 20s. సో ఆర్జీవీ అనే ఏజ్కి డెత్కి భయపడటం. సి డెత్ ఇస్ ఎ మిస్టరీ యాక్చువల్లీ. ఏజ్ అనేది ఫెయిలింగ్ ఆఫ్ ద బాడీ. ఇప్పుడు డెత్ అనేది మీరు ఏమవుతుందో తెలియదు కాబట్టి మీకు భయం వేస్తుంది. అండ్ ప్రాబ్లీ యు ఆర్ లీవింగ్ వాట్ యూ నో, యు ఆర్ ఫెమిలియర్ విత్. అది పీపుల్ అవ్వచ్చు, ప్లేస్ అవ్వచ్చు, మీరు చేస్తుంది అవ్వచ్చు, ఇవన్నీ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అన్నోన్ ప్లేస్కి అనేది ఒక కాన్షియస్ ఫియర్ ఆఫ్ డెత్ ఉంటుంది. అప్పుడు మీరు మైండ్లో అరే ఎలా ఉంటుందో చూద్దాం, వేరే చచ్చిపోయి ఎలా ఉంటుందో చూద్దాం అనే ఎక్సైట్మెంట్ మీరు బిల్డప్ చేసుకుంటే యూ వోంట్ బి స్కేర్డ్ ఆఫ్ డెత్. కొత్త ప్లేస్కి వెళ్ళటానికి చావటానికి ఫండమెంటల్ డిఫరెన్స్ ఏం లేదు కదా. మీరు ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారు చచ్చిపోయాక? అది తెలియదు కనుక ఎక్సైట్మెంట్. అదే అంటే ఓకే తెలియదు కాబట్టి. బట్ అంటే ఇప్పుడు నాకు నేను చేసిన పాటికి నేను స్వర్గం వెళ్ళేది ప్రసక్తే లేదు. అది అంటే నాట్ దట్ ఐ బిలీవ్ ఇన్ దట్. యా ఇప్పుడు స్వర్గంలో ఉన్న రంభావరవస్సులో ఎంతో కొంత ఇక్కడ నేను అయిపోయింది. నాకు ఏళ్ల కన్నా అందంగా ఉంటారు అని చెప్తే అది జస్ట్ స్పెక్యులేషన్. అది బ్యూటీ అనేది మీ ఐస్లో ఉంటుంది కానీ ఎవరో డిసైడ్ చేసిన బ్యూటీ అని నాకు బ్యూటిఫుల్గా అనిపించకపోవచ్చు. సో ఐఎమ్ నాట్ టెంప్టెడ్ విత్ దట్. ఇంకోటి నరకంలో అనిపించి ఇచ్చేస్తారు, అది చేస్తారు. ఓకే, దట్ ఈస్ ఎ ఫేబుల్, బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. సో అప్పుడు డెత్ తర్వాత ఇన్కార్నేషన్ ఇప్పుడు ఇంతవరకు నేను పాస్ బర్త్లో ఎలా ఉన్నా అని ఎవడు చెప్పలా. సో రీబర్త్ అనేది ఇట్స్ ఎ కాన్సెప్ట్. సో బట్ ద పాయింట్ ఈస్ ఇఫ్ ఐ కమ్ టు ఎ స్టేజ్, అంటే నా పనులు నేను చూసుకోకుండా ఒక ఫెయిలింగ్ ఆఫ్ ద బాడీ వస్తే అది ఇప్పుడు రావచ్చు, ఇంకా ఏజ్ వచ్చి ఎక్కడైనా రావచ్చు. దట్ ఈస్ వెన్ ఐ విల్ డై డెఫినెట్లీ, బికాస్ దెన్ ఐ డోంట్ ఇట్స్ నాట్ బర్తింగ్, ఇలా బతకాల్సిన అవసరం లేదు అని మీరు డిసైడ్ చేసుకుంటా. దెన్ ఐ విల్ టేక్ ఎ ఛాన్స్. యా. సో ఇప్పుడు గుండెలు మీరు చేసి చెప్పండి. ఆర్జీవీ ఆల్గోరిథం మాకు అర్థమైంది ఏంటంటే మీకు బోర్డమ్ ఈస్ పార్ట్ ఆఫ్ యూ. అంటే యూ ఫ్రమ్ ఐ నెవర్ గెట్ బోర్డ్. యూ నెవర్ గెట్ బోర్డ్. ఐ నెవర్ ఎవర్ గెట్ బోర్డ్. బికాస్ నేను ఆబ్జెక్టివ్ ఎక్సైట్మెంట్ ఉంటుంది కాబట్టి బోర్డమ్ అంటే ఉండడానికి ఛాన్స్ లేదు నాకు అసలు. సో మీరు డబ్బులు సంపాదించేశారు అంటే యూ హ్యావ్ సీన్ ఇట్, యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్. కీర్తి ప్రతిష్టలు బోల్డర్తో వచ్చేసాయి. అమ్మాయిలు సరే చెప్పక్కర్లేదు, మీరు చెప్పిన అఫీషియల్ అన్అఫీషియల్ అన్నీ కలుపుకుంటే ఇంకా డన్ కంప్లీట్లీ. మీకు ఇష్టమైనవన్నీ మీ వాడ్కా అది ఇది మీరు ఓపెన్గా చెప్పేశారు. యూ యాక్చువల్లీ ఆల్మోస్ట్ పుష్డ్ యువర్ సెల్ఫ్ టు ద పీక్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ ఎవ్రీ స్ఫియర్. వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ దట్? See, first of all, దానికి ఎండ్ ఉండటం అనేది దట్ ఈస్ నాట్ ద రైట్ సపోజిషన్, బికాస్ ఎమోషన్ ఈజ్ ఎ కాన్స్టెంట్ సోర్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్. యూనో, సో యూ కుడ్ బీ అంటే మీకు యాంటిసిపేషన్ ఎక్సైట్మెంట్ ఆబ్జెక్టివ్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి దట్ ఈస్ అన్ అన్ఎండింగ్ థింగ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ అమ్మాయిలు, ఇట్స్ నాట్ అబౌట్ డబ్బు, ఇట్స్ నాట్ అబౌట్ మీ ఇప్పుడు మీకు ఇష్టం వచ్చింది చేయటానికి మీకు డబ్బు కావాలి. ఇట్స్ ఎ మీన్స్. So in my case, let us say one of the things, most important thing is making the film. ఆ ఫిలింలో నేను ఒక స్టోరీ చెప్పడానికో షార్ట్ తీయటానికో నేను ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాను. సో దట్ ఈస్ మై మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ హూఎవర్ వాంట్స్ టు లిసన్ టు దట్. రైట్. సిమిలర్లీ మీ ఎంజాయింగ్ ఏ ఉమెన్స్ బ్యూటీ ఈజ్ అ కాన్స్టెంట్ సోర్స్. అది ఓకే, అది ఒకే అమ్మాయి చాలా మంది అమ్మాయిలు అనేది దట్స్ అగైన్ సెపరేట్ దిస్ థింగ్. సో వాట్ ఎవర్ ఐ ఎంజాయ్, వాట్ ఎవర్ గివ్స్ మీ ఎన్ ఎమోషనల్ హై, that is a constant. Emotion is something you repeated, like I drink every day, for example. Every day I have an anticipatory excitement about my first drink. In years nunchi more than 40 years. So ఒక ఆబ్జెక్ట్ వైపు నుంచి మీ ఎక్సైట్మెంట్ తగ్గిపోవడం అన్నది అది మీ వైపు నుంచి తగ్గిపోతూ వచ్చిందా, లేదు మీ వైపు నుంచి తగ్గిపోతున్నట్టుగా ఆ పరిస్థితి గమనించి
అది వెళ్ళిపోయిందా, ఎస్పెషల్లీ ఇన్ రిలేషన్షిప్స్? See, relationships lo, like I said, because human beings are subject to change. It could be her also and me also. It can be anybody. Yeah. It can be, and it could have happened in multiple ways. Yeah. అంటే ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్, మీరు మీ హై ఏదైతే హైలో ఉంచుకోవాలని ఎప్పుడు అంటారు, ఏదైనా ఒక హై తగ్గుతుంది ఒక ప్రాసెస్. Yes. అది తగ్గినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా బిహేవ్ చేస్తారని. And that also I would understand from both from experience and from my knowledge. హై తగ్గటానికి ఉన్న రీజన్ కూడా, సో అది ఫెమిలియారిటీనా, లేకపోతే అదర్ పర్సన్ చేంజింగా, లేకపోతే సమ్మన్ ఎల్స్ అట్రాక్టింగ్ మీ మోర్ ఒక పర్టికులర్ టైంలో అవ్వచ్చు. దెర్ కుడ్ బి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇన్ దట్, బట్ ద ఆబ్జెక్టివ్ విల్ చేంజ్. సో అయితే ఫైనలీ బట్ ఎలా బ్రతకాలి అని ఇవాళ మీరు ఇలా ఈ ట్రిగర్ చేసిన ఈ రెస్పాన్స్ తోటి, వాట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ ఎనీబడి కెన్ పాసిబిలీ డూ టుడే వాచింగ్ దిస్ ఎపిసోడ్ అండ్ రిఫ్లెక్టింగ్? వాట్ ఇస్ ద క్వశ్చన్ దే ఆట్ టు బి ఆస్కింగ్ దెమ్సెల్వ్స్? I think there are three things. ఈ త్రీ థింగ్స్ ముందే చెప్పాను నేను, బట్ ఈ కాంటెక్స్ట్లో ఐ వాంట్ రిపీట్. ఒకటి, దేవుణ్ణి నమ్మటం మానేయాలి. సెకండ్, డోంట్ గివ్ ఇంపార్టెన్స్. యూ డూ ఎనీథింగ్ ఫర్ ద ఫ్యామిలీ, బట్ డోంట్ లెట్ ద ఫ్యామిలీ ఎఫెక్ట్ యూ. థర్డ్ ఈజ్ ద పీపుల్ అరౌండ్. అది మీ కలీగ్సా, మీ వర్క్ ప్లేసా, ఎక్కడన్నా ఇంకొక మనిషి మీ గురించి ఏమనుకుంటున్నాడు అని పట్టించుకోని రోజు మీరు సూపర్ హ్యాపీగా బతుకుతారు. మీరేమనుకున్నట్టు ఒక మాట నచ్చారు, సైతానికి ఉండే లక్షణాలన్నీ మీలో ఉన్నాయి. సైతానికి ఎలా ఉంది అది? ఇలాగే సైతాన్ దేవుడి నుంచి దూరం తీసుకెళ్ళిపోవడం, నీ హ్యాపీనెస్ తప్ప ఏది చూసుకోవద్దని చెప్పడం. అండ్ సైతాన్ చెప్తాడు అది. ఏ సైతాను? ఇప్పుడు ఆర్జీవి అనే సైతాన్, బట్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్స్ అపారెంట్లీ ఇట్స్ బిన్ మెన్షన్డ్ దట్ దిస్ ఇస్ హౌ సేటన్ ఇన్ఫ్లుయెన్సెస్ యూ అని చెప్పి. సో అలా అయితే సో బీ ఇట్. పాసిబుల్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ దట్ సీమ్స్ వ్యాలిడ్. ఎందుకంటే కాన్స్టెంట్లీ మీరు ఇంకోళ్ళ కోసం బతకాలి అనేది మీరు రుద్దుతున్నప్పుడు, అది దేవుడి సీల్ ఉంటే దాని మీద, సైతాన్ ఆబ్వియస్లీ విల్ బి ద ఆపోజిట్. అంతే కదా? అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ యువర్ కాలింగ్ మీ సైతాన్. సో ఐ టేక్ దట్ యాజ్ ఎ అవార్డ్, ఒకటి కాంప్లిమెంట్. కాంప్లిమెంట్. బట్ వ్యాలిడ్ పాయింట్స్, వ్యాలిడ్ 3 ఆస్పెక్ట్స్ చెప్పారు టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దీస్ బర్డన్స్, ఫ్రమ్ గాడ్, ఫ్యామిలీ అండ్ పీపుల్ అరౌండ్. అది సో ఆ విధంగా. ఇంకోటి, వేరే వాళ్ళ ఇంపార్టెన్స్ మీ లైఫ్లో మీకు మీ హ్యాపీనెస్కి యాడ్ చేస్తే మాత్రమే వ్యాలిడిటీ. అంతే. ఆ పర్సన్ ఎవరైనా మీ దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే హీ ఆర్ షీ షుడ్ బి అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. గ్రేట్. థ్యాంక్ యూ ఆర్జీవి గారు. ఇవాళ ఐ థింక్ మా కెమెరా టీం అందరూ కూడా పనులు పక్కన పెట్టేసి ఇదే పనిలో ఉంటారు ఇవాళ. అంతేనా? అందరూ అలా. ఎందుకంటే దే ఆర్ టూ ప్రోగ్రామ్ ఫర్ సచ్ ఏ లాంగ్ టైమ్. అందుకని చాలామంది నా దగ్గరికి మీలాగా బతకాలి సార్ ఒక రోజైనా అని అంటారు. చాలామంది కామన్ లైన్ వాడతారు. అప్పుడు బతికే ఎవరు వదులుతారు? నువ్వు ఎలా బతకాలో నీ డిసిషన్ కదా అది. నువ్వు అది కోరుకోవటం ఏంటి? అది నీ లోపల ఉన్నది. నువ్వు ఒక్క సెకండ్ డిసిషన్ తీసుకోవడానికి మీలాగా బతికితే బాగుంటుంది సార్ అంటారే. సో ఐ థింక్ బికాస్ ఇప్పుడు మీరు కోర్ట్ వినటానికి దాన్ని ఆ కోర్టులో ఉన్న ఒక ట్రూత్ని అప్లై చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంతే. బట్ ఇవాళ ఐ థింక్ కోర్టు వినడం వరకు అయితే స్టార్ట్ అయింది. అప్లై చేసుకుంటారో లేదో వేచి చూద్దాం. లేకపోతే 2-3 నెలల తర్వాత మళ్ళీ ఇదే టాపిక్ మళ్ళీ మాట్లాడదాం రిపీట్. బట్ ఐ ఆనెస్ట్లీ బిలీవ్ నోబడీ విల్ ఎవర్ అండర్స్టాండ్. ఎందుకంటే నాకు ఎప్పుడు అర్థమైందంటే, ఐన్ ర్యాండ్ అబ్జెక్టివిస్టిక్ ఫిలాసఫీ ఇట్ కేమ్ ఇన్ 1964. అవును. అంటే మీకు దాదాపు 70-80 సంవత్సరాలు అయిపోయింది ఆ బుక్ వచ్చి. ఇప్పటికీ ఐన్ ర్యాండ్ ఫిలాసఫీ అర్థం చేసి నేను కావాలి ఏది అన్ని మిలియన్స్ ఆఫ్ కాపీస్ అమ్మేసి అంత పెద్ద మోస్ట్ సక్సెస్ఫుల్ రైటర్ ఆఫ్ ఆల్ టైమ్ అని వచ్చిన అందరు కోట్ చేస్తారు ఐన్ ర్యాండ్ ఏం రైటర్, బట్ నో వన్ సీమ్స్ టు అండర్స్టాండ్. With due respect to her and due compliments to you, I think from the little we have seen of Ayn Rand through her books and her videos, you are happier than her. That I am. అది నేను ఎందుకు హ్యాపీ అంటే ఐన్ ర్యాండ్ కన్నా ఎక్కువ ఐన్ ర్యాండ్ స్టిల్ హ్యాడ్ ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే ఆవిడ మాట్లాడడమే it is not going to happen like this. She's like very angry, indignant. Yeah, correct. Because she's expecting people to change. నేను ఎందుకు హ్యాపీ అంటే డోంట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు చేంజ్. వాళ్ళు చేంజ్ అయిపోతే నాకు భయం వేస్తుంది ఫస్ట్.
ఎందుకంటే నాకున్న ఫిలాసఫీ మొత్తం హిస్కాయికి అయిపోతుంది. అంతే. Yeah. Well, అదే. So I think that's the beginning to start. I'll just give one. Recently, a person was telling me about his relationship with a woman. She's very suspicious of everything. And ఆ ఫోటోలో నమ్మేవారు, లేకపోతే ఇక్కడ ఎవరిని కలిసావు, వాళ్ళు ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్. అప్పుడు నేను ఇఫ్ దిస్ ఈజ్ వాట్ షీ ఈస్ డూయింగ్ బిఫోర్ ద మ్యారేజ్, షీ సో పొజెసివ్. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత అంటే ఇదేమన్నాడు నాతో, కానీ అలా ఉండకూడదు, మగవాడికి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే ఒక అమ్మాయికి ఆడ ప్రేమిస్తాడు అని చెప్పాను. అలాంటిది ఏదో చెప్పాను ఒక డైలాగ్. అండ్ ఐ గేవ్ ఎగ్జాంపుల్స్, ఇది అది అని. అంటే నేనేమన్నానంటే, అమ్మాయికి లాజిక్ చెప్తే అర్థం అవుతుంది అనుకుంటా కన్నా ఇల్లాజికల్ థింగ్ ఉన్నదని. అవతల వాళ్ళు తల ఊపినంత మాత్రాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారని అనుకోదు. ఇంక నేను తల ఊపకపోతే ఇంక చెప్తానే ఉంటాడు అని అది వదిలించుకోవటానికి కూడా తల ఊపచ్చు. నేను అనట్లే కదా అధ్యక్ష. నో, యా, I had my own share of those experiences, you know. Super, yeah. So finally I said, relationship అనేది ఒక ఎక్సైట్మెంట్, ఒక ప్యాషన్ తోటి ఉండాలి. కరెక్ట్. అంతేగాని ప్రతిదానికి అనుమానించి ఇది చేసి అంత ముందులా చూసుకోవట్లేదని కంప్లైంట్లు ఇస్తే అదొక అన్బేరబుల్ అవుతుంది. చాలామంది విడిపోవచ్చు, లేకపోతే ఇంకా నరకంలా తీసుకోవచ్చు, లేకపోతే నీ లైఫ్కి అంత చాలే అని ఒక రిజిగ్నేషన్ ఇచ్చేస్తారు. బట్ ఇవన్నీ చెప్పినా కూడా తను పెళ్లి చేసుకుంటున్నాడు. సో ఐ విష్ దెమ్ వెల్. ఆ విధంగా అయితే మరి అంటే ఇంకొక పర్టికులర్ కేటగిరీ, ఐ మీన్ దట్ ఆల్సో ఈజ్ ఎ మెజారిటీ. అంటే ప్రాబ్లమ్స్ లేకపోతే బతకలేడు, ఏం చేయాలి తెలియదు. మీకు ఆబ్జెక్టివ్ లేదనుకోండి, ప్రాబ్లమ్స్ కూడా లేవనుకోండి, ఇట్ విల్ బి లైక్ డెత్. ఎవ్రీబడి వాంట్స్ టు ఫీల్ రెలెవెంట్ సార్ ఇన్ ద వరల్డ్. అండ్ ఏమీ లేకపోవడం అన్నది, కాన్ఫ్లిక్ట్ లేకపోవడం, ప్రాబ్లమ్స్ లేకపోవడం, ఇట్ బ్రింగ్స్ ఇర్రెలెవెన్స్. అండ్ యూ స్టార్ట్ ఫేడింగ్ అవుట్ ఆఫ్, యు నో, యువర్ వాట్ ఇస్ హోల్డింగ్ యు టు ది ఎర్త్. మీకు పొద్దున్న లేసి వాళ్ళే అన్నారు, వాళ్ళు ఏదో చేశారు అనే కాన్ఫ్లిక్ట్ అనేది లేకపోతే యూ డోంట్ నో వాట్ టు డూ. అది నాలాంటి వాడికి ఎందుకు ఉండదు, నాకు ఆబ్జెక్టివ్ ఉంది. కరెక్ట్. సడన్ గా ఇప్పుడు రేపటి రోజున 100% లిక్కర్ బ్యాన్ వస్తే మీరు ఏం చేస్తారు? ఐ గెట్ యూస్ టు ఇట్. అంతేనా? సింపుల్ గా చెప్పండి. నథింగ్ దేని ప్రెజెన్స్ అయినా, దేని అబ్సెన్స్ అయినా ఉన్నప్పుడు నా ఆబ్జెక్టివ్ మారిపోతుంది అంతే. కానీ రాబోయే రోజుల్లో ఎక్కడో అక్కడ మీ అందరం కలిసి మీ వీక్ పాయింట్ పట్టుకుని మీరు కూడా ఎమోషనల్ అయ్యే పరిస్థితి చూస్తాం. అది అవ్వటానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మై ఎంటైర్ థాట్ ఇట్ డ్రైవ్స్ అపాన్ దట్ ఎవెన్చువాలిటీ. వాట్ యు బిలీవ్డ్ సో ఫార్ క్యాన్ బీ రాంగ్ టుమారో అని ఒక ఎవెన్చువాలిటీ నేను ఆల్రెడీ తీసుకున్నాను, ఇంటర్నలైజ్ చేసుకున్నాను. సో బికాస్ ఇట్ ఈస్ నాట్ ఇన్ మై కంట్రోల్. Everything is in my control is very different from, I will adapt to whatever happens. And so is your enlightenment about life and people. Bausa, I would call it the darkness, not enlightenment. My darkness about life, because I look at the other side. Yes, అందుకే మేము అందరూ ఏమో లైట్ లో ఉన్నది చూస్తారు, నేను చీకట్లో ఏముందని చూస్తాను. రైట్ ఆర్జీవి గారు, ఇది ఒక ట్రిగర్ పాయింట్ ఫర్ పీపుల్ టు స్టార్ట్ థింకింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. Yeah. And thank you all for watching.